కన్నా మీరు చేస్తున్న డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. అవసరం అది? నమస్కారం అండి. దయచేసి లక్ష్మణ్ గారికి ఒక రిక్వెస్ట్, నేను మాట్లాడినంత సేపు దయచేసి మధ్యలో అడ్డు రాకండి. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే నేను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడచ్చు. ముఖ్యంగా వైసీపీ నాయకులను చూస్తే ఈ రోజు చాలా నాకు నవ్వొస్తుంది సార్. వాళ్ళు రాజకీయ నాయకుల లక్ష్మణ్ గారు, లేదంటే సినిమా క్రిటిక్? అసలు మీరు రాజకీయాలు చేయండి అయ్యా, మీ నాయకుని అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అయ్యా అంటే అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు, ఇంకోటి ఏదో మాట్లాడతారు. అంటే మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూసాం సార్, చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా సీఎం తో భేటీ అయితే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్య విభేదాలు ఉన్నాయని, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారని, వాళ్ళ తమ్ముని సపోర్ట్ చేయట్లేదని ఓ చిలవలు పలవలుగా సోషల్ మీడియా మొత్తం ఒక 3 నెలలు 4 నెలలు ఇదే పనిగా రచ్చరత్తు చేశారు. అంటే ఒక కుటుంబాల మధ్య వ్యక్తుల మధ్య చిచ్చులు పెట్టడం వీళ్ళకి అలవాటేమో కానీ మెగా ఫ్యామిలీలో అటువంటి అలవాట్లు లేవు. అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే, మెగా ఫ్యామిలీ పెట్టే ఆ కాంపౌండ్ లోకి పెట్టే. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు గొప్ప నటుడు. ఆయనకి నేషనల్ అవార్డు తోనే కాదు, ఆస్కార్ కి వెళ్ళేంత ప్రతిభా పాఠవాలు ఉన్న వ్యక్తి. ఈ రోజు ముక్తగంటంతో ప్రతి వాళ్ళు ఆయన యొక్క నటనని, ఆ నట విశ్వరూపాన్ని ప్రశంసిస్తున్నారు. ఒక నటుడిగా ఆయన్ని చూడండి తప్ప ఆయనకి రాజకీయాలు ఏవి అంటగట్టకండి దయచేసి. కొంతమంది జనసేనలో అంటే యువత ఉంటారు, కొంతమంది వైసీపీ ముసుగు వేసుకున్న, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్ ముసుగు వేసుకుని వైసీపీలోంచి వచ్చిన వ్యక్తులు ఈ మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన మాట వాస్తవం. ఇది పుష్ప 2 సినిమాతోటో పుష్ప 1 సినిమాతో స్టార్ట్ అయింది కాదండి. చిరంజీవి గారి గురించి కూడా వాళ్ళు అదే ప్రచారం చేశారు. సీఎం గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో కూడా ఈవెన్ అంటే వీళ్ళు ఎలా అయిపోయిందంటే సార్, పక్క రాష్ట్రంలో ఏదైనా సినిమా రిలీజ్ అయితే కూడా అప్పటికప్పుడు సోషల్ మీడియాలో సడన్ గా పుట్టుకొచ్చేస్తాయి ఆ హీరో యొక్క అకౌంట్స్ పెట్టుకుని, ఆ హీరో లోగో పెట్టుకుని, డిపి పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. ఇటు చేసి వీళ్ళకి ఏంటంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించడానికి ఎన్ని దారులు దొరుకుతాయి అన్ని దారులు సమర్థంగా ఉపయోగించుకుని కొంతమంది జనసేనలో ఉన్న వాళ్ళని కూడా ట్రిగ్గర్ చేయగలుగుతున్నారు. ఆ మాట వాస్తవం. అలా ట్రిగ్గర్ అయిన వాళ్ళు ఈ రోజు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ గారు వెళ్తున్నారు అని చెప్పి వీళ్ళు కూడా ట్రిగ్గర్ అయి కొన్ని కామెంట్లు చేయడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా చూడాలి సార్. శిల్పారెడ్డి గారు ఈ రోజు వైసీపీలో ఉన్నారు, రేపు పొద్దున్న టీడీపీలోనో జనసేనలోనో జాయిన్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఎంత కాడికి మోస్తున్నారు కదా శిల్పారెడ్డి గారిని. ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకుని ఆయన ఏదైనా పార్టీ మారితే వీళ్ళ పరిస్థితి ఏంటి? మీరు దయచేసి ప్యూర్ రాజకీయాలే చేయండి, జనాలకు ఏం చేయాలో ఆలోచించండి. ఏదైనా ప్రభుత్వంలో లోపాలు జరుగుతుంటే ప్రశ్నించండి. సినిమాల సంగతి మీకు ఎందుకండి? సినిమాలో లేని డైలాగులు తీసుకొచ్చి ఈ రోజు ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళ కడుపు మీద అర్థమవుతుంది సార్ మాకంతే. అంటే ఏ చిన్న అవకాశం దొరికినా బోతిగాడి నక్కల్లా కూర్చుని మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. రేపొద్దుట మెగా ఫ్యామిలీ ఏదో ఒక ఈవెంట్ అవుతుందో, లేదంటే ఫ్యామిలీలో ఒక శుభకార్యం అవుతుందో, ఏదో ఒకటి అవుతుందో, అందరూ కలిసి ఒకే వేదిక మీద వస్తారు, మేము అందరం ఒకటే అని చెప్తారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి? రాజకీయాలు సెపరేట్ చేయండి, సినిమాగా చూడండి. ఈ రోజు మెగా ఫ్యాన్స్ చాలా మంది చూసారు సినిమా, అద్భుతంగా ఉంది సినిమా అన్నారు. అల్లు అర్జున్ గారి నటన ప్రతి ఒక్కరు నిజంగా అప్లోడ్ చేస్తున్నారు. దాన్ని రాజకీయాలను కలుపుతున్నాడు. దయచేసి అల్లు అర్జున్ గారు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. అది కొంతమందికి జనసేనలో ఉన్న వాళ్ళకి కొంచెం బాధ కలిగించిన మాట వాస్తవము. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కామెంట్ చేయలేదు. దాని తర్వాత ఆ సంగతి మర్చిపోయారు. ఈ రోజు మళ్ళీ పుష్ప సినిమాని బ్యాన్ చేస్తారని మెగా ఫ్యాన్స్ అనడం అనేది ఒక ట్రిగ్గర్ చేసి కొంతమంది తోటి అనిపించిన మాట వాస్తవం. అంతేగాని ఇది పార్టీ స్టాండ్ కాదు, ఇది మెగా ఫ్యామిలీ స్టాండ్ కూడా కాదు. దయచేసి రెండు విడివిడిగా చూడండి. రైట్, క్లారిటీ ఇచ్చారు. ఇది పార్టీ స్టాండ్ కాదు అంటే ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా మడి కట్టుకొని మేము సినిమా చూస్తే మైలపడిపోతాం అంటే అది వాళ్ళ వ్యక్తిగతం, కానీ మీ పార్టీకి సంబంధం లేదంటారు, అంతేనా? రైట్. ఒక మాట మస్తన్రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తన్రావు గారు చూశారు కదా, సాధారణంగా నిన్నటి దాకా ఆంధ్రప్రదేశ్లో ఏం నడిచింది? కేవీ రావు వర్సెస్ అరవిందో, పోర్ట్లు, భూములు లాక్కోటాలు, గుంజుకోటాలు, దోచుకోటాలు, దాచుకోటాలు. హఠాత్తుగా ఒక్క రోజులో సీఎం పేషీలోకి ఎంటర్ అయ్యి పుష్ప మొత్తం సీన్ని మార్చి పారేశాడు. చూశారు కదా, సీఎం పేషీలోకి నేరుగా వెళ్ళిపోతాడు పుష్ప.
అలాగే ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో సీఎం పేషీలోకి వచ్చి ఏమైనా సీఎంలను మార్చాలని వైసీపీ ఏమైనా కోరుకుంటుందా? అంటే ఎందుకు ఇప్పుడు అంత తాపత్రయం? ఇంకా 4.5 ఏళ్ళు ఉంది సార్, మధ్యలో ఏమైనా గిమిలి వస్తే ఓకే, కొంచెం ఓపిక పట్టచ్చు.